రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో లాలూచి పడింది మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన పోలవరం చర్చ సందర్భంగా అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసిన తప్పులపై పదే పదే ఎత్తి చూపారు. పోలవరం ఈ పరిస్థితికి వచ్చేందుకు కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం అని, తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ ఇద్దరూ కలిసి అధికారం పంచుకున్న సందర్భంగా వచ్చిన జీవోల్లో అనేక అవకతవకలు ఉన్నాయని ఆయన ఎత్తి చూపారు. దీక్ష ఏ రకంగా అరుణ్ జైట్లీ గారు మొట్టమొదట ప్యాకేజ్ ఇచ్చే రోజే ఏ రకంగా వాళ్ళు యాష్ ఆన్ దట్ డేట్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే దానివల్ల రాష్ట్రానికి జరిగే అనర్థం ఏమిటి, ఎంత అన్యాయం జరుగుతోంది రాష్ట్రానికి, యాష్ ఆన్ దట్ డేట్ అనేది ఇన్సిస్ట్ చేయడం అన్నది వాళ్ళు ఎలా ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రిగా నువ్వెలా ఒప్పుకుంటా ఉన్నావు, ప్రాజెక్ట్ కాస్ట్ అనేది పెరగకుండా ఎందుకుంటుంది, ఇంతవరకు R&Rకి సంబంధించి ఎల్ఏకి సంబంధించి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వాల. 2013 ప్రకారం నోటిఫికేషన్ ఒకవేళ యాక్ట్ ప్రకారం చూస్తే 2013లో ఇచ్చిన నోటిఫికేషన్ యాక్ట్ ప్రకారం చూస్తే నోటిఫికేషన్ వ్యాలిడిటీ ఈజ్ ఓన్లీ 1 year. ఆ తర్వాత మారుతూ ఉంటాయి రేట్లని తెలిసి ఎలా ఒప్పుకున్నారయ్యా చంద్రబాబు? 16,000తో నువ్వు ఏ రకంగా ప్రాజెక్ట్ కాస్ట్ చేస్తారయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే స్పీకర్ ఆ రోజుల్లో స్పీకర్ ఏ మాదిరిగా మమ్మల్ని మాట్లాడిచ్చాడో క్లియర్ కట్గా, ఏ రకంగా మా గొంతు నిలిపేశారో క్లియర్ కట్గా అర్థమైంది కదా అధ్యక్ష. దాని ఫర్దర్గా ఫాలో అప్ అధ్యక్ష, ఫర్దర్గా దాన్ని మళ్ళీ ఫాలో అప్ ఏమిటంటే అధ్యక్ష, 8th May 2017 ఆ లెటర్, ఆ 8th May 2017 ఏంటి ఇది అధ్యక్ష? 8th May 2017 అంటే గుర్తుంది అధ్యక్ష. 8th September మొట్టమొదటి ప్యాకేజ్ అధ్యక్ష ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ప్యాకేజ్ అనౌన్స్ చేసింది 7th అర్ధరాత్రి, అంటే 8th ప్రెస్ మీట్ వాళ్ళు ప్రెస్ బ్యూరోకు రిలీజ్ చేసిన డాక్యుమెంట్. అక్కడ నుంచి చూస్తే ఇది 8th May 2017 నేరుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది అధ్యక్ష. ప్రిన్సిపల్ సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లెటర్ రాసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఫర్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంటు, జలశక్తి డిపార్ట్మెంటు మన ఆంధ్ర రాష్ట్రానికి లేఖ రాసింది. దీంట్లో సెకండ్ పేజీకి బామ్మ. చూడండి అధ్యక్ష, దీంట్లో చూస్తే అధ్యక్ష ఈ వాళ్ళు రాసిన లేఖను చూస్తే, యాజ్ పర్ ది డెసిషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డేటెడ్ 30/9/2016 only balance cost of irrigation component of Polavaram project after 1/4/2014 to the extent of the cost of irrigation component as on that date will be funded by Government of India. Balance cost of irrigation component at latest price level shall be borne by the state government from their resources. ఈ లెటర్ ఎవరన్నా చూస్తే, ఈ లెటర్ వచ్చింది ఎప్పుడు అధ్యక్ష? 8th May 2017. 8th May 2017 లెటర్ వచ్చింది అధ్యక్ష. అండ్ హీ వాజ్ స్టిల్ ఇన్ ద క్యాబినెట్. ఎన్డీఏలో భాగస్వామ్యుడు అప్పటికి కూడా. ఈ లెటర్ వచ్చిన ఏం చేస్తా అన్నారు? ఒక ముఖ్యమంత్రిగా దెర్ ఇస్ నో స్పందన, దెర్ ఇస్ నో రియాక్షన్. దెర్ ఇస్ నథింగ్ అధ్యక్ష. దీని తర్వాత అధ్యక్ష 2018 అధ్యక్ష 12/1/2018. ఇది మే 2017. అంటే దీని తర్వాత 6 నెలల తర్వాత జనవరి 12వ తారీఖు 2018, మళ్ళీ 6 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఈ లేఖ, డియర్ శ్రీ మోడీజీ,
ప్రధానమంత్రి గారికి లేఖ రాశాడు. ఈ లేఖలో ఆయన రాసిన లేఖలో ఒకసారి చూస్తే అధ్యక్ష, దమ్మా రిలవెంట్ పేజీ లేఖరా, అధ్యక్ష చూడండి అధ్యక్ష. అధ్యక్ష, as per the orders issued by the Ministry of Finance, Government of India, wide file number so and so, dated 30/9/2016, revised cost of the project at the price level as on 1/4/2014 has been submitted to the CWC. I request the kind intervention of the Honorable Prime Minister of India to direct the concerned for early approval of the revised cost. For early approval of the revised cost. అసలు ఈ మనిషికి ఇంగ్లీష్ వస్తుందా, ఇంగ్లీష్ రాదా, ఈ మనిషికి అసలు బుర్ర ఉందా లేదా, అసలు ఈ మనిషి ఏం చేస్తా ఉన్నాడు అనేది ఎవరికి అర్థం కాలేదు అధ్యక్ష. That man writes this letter. This man writes a letter. I request the kind intervention of the Prime Minister of India to direct the concerned for early approval of the revised cost at the price level on 1/4/2014. At the price level of 1/4/2014. అధ్యక్ష, ఆశ్చర్యం ఏమిటో తెలుసా అధ్యక్ష, ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, రేట్లు అనేటివి ఏవి కూడా ఫిక్స్డ్గా ఉండవు అధ్యక్ష. ప్రాజెక్ట్ అయిపోయేదాకా, ప్రాజెక్టులు అయిపోయేదాకా రేట్లు ఫిక్స్డ్గా ఉండింటే శ్రీశైలం ప్రాజెక్టు కొన్ని 100 కోట్లతోనే అయిపోయింది ఆ రోజుల్లో. Even now, the rates are not going to be fixed. ఎందుకనంటే అధ్యక్ష, LA and RR are to be assessed on the day of award. ల్యాండ్ అక్విజిషన్ R&R 2013 చట్టం ప్రకారము, 2013 రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ LARR యాక్ట్ 2013 చట్టం ప్రకారము LA and RR are to be assessed on the day of award. అసలు అవార్డే కాదు, ఇచ్చింది ఎక్కడ ఇంతవరకు ఇలా. ఇంకోటి ఆశ్చర్యం ఏంటో తెలుసా అధ్యక్ష, ప్రిలిమినరీ నోటిఫికేషన్ వ్యాలిడిటీ కూడా ఓన్లీ 1 year యాజ్ పర్ ది యాక్ట్. ఎవ్రీ ఇయర్ యూ గివ్ అ నోటిఫికేషన్, 1 year దాని వ్యాలిడిటీ. దాని తర్వాత మళ్ళీ యూ నీడ్ టు రీవాలిడేట్, యూ నీడ్ టు రీవాలిడేట్, రీనోటిఫై. దిస్ ఇస్ రియాలిటీ. సో ఏ రకంగా ప్రైజెస్ మారకుండా ఉంటాయి అధ్యక్ష. సిమిలర్లీ అధ్యక్ష, నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ stipulates that every 3 years updated revised project cost is to be approved by the CWC for considering the payments of Government of India. ప్రాజెక్ట్ కాస్ట్ కూడా ఈ రోజున్న ప్రాజెక్ట్ కాస్ట్ 3 ఏళ్లకు ఒకసారి, 3 ఏళ్ల వరకు ఉంటుంది పర్వాలేదు, 3 ఏళ్లు దాటితే ఈ రోజున్న ప్రాజెక్ట్ కాస్ట్ నిలబడదు అని ఏకంగా నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ దే స్టిపులేట్ దట్ ఎవ్రీ 3 years updated revised project cost is to be got approved by the CWC for considering the payments of Government of India అని ఇది నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈయన ఏ రకంగా ఒప్పుకున్నాడు, ఈయన ఏ రకంగా యాక్సెప్ట్ చేసినాడు, ఏ రకంగా ఒక మాట కూడా స్పందన లేదు, ఒక మాట కూడా రియాక్షన్ లేదు, ఏ రకంగా ప్రొటెస్ట్ లేదు, ఏ రకంగా అసలు ఒప్పుకున్నాడు అనే దానికి ఆశ్చర్యం కలిగించే విషయాలు అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటువంటి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి అన్యాయమైన పెంట చేసిన పరిస్థితుల్లో అధ్యక్ష ఇక్కడ నుంచి మేము దీన్ని మారుస్తా పోయినాం.
ఇటువంటి పరిస్థితుల నుంచి అధ్యక్ష ప్రాజెక్ట్ అధ్యక్ష ఈరోజు కంప్లీట్ చేయాలి అని అంటే అధ్యక్ష ఉట్టి ఎల్ఏఎన్ఆర్ఆర్ అధ్యక్ష 26,585 కోట్ల రూపాయలు ఫర్దర్గా కావాలి అధ్యక్ష. ఉట్టి ప్రాజెక్టులో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 26,585 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. ఆల్ అదర్ సివిల్ వర్క్స్ ఇంకా 7,174 కోట్లు కావాలి అధ్యక్ష. పవర్ ప్రాజెక్టుకు మరో 4,124 కోట్లు కావాలా. మొత్తంగా 37,883 కోట్ల అధ్యక్ష. అవుట్ ఆఫ్ 55,548 crores లో ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ సో ఫార్ 17,665 కోట్ల రూపాయలు. బ్యాలెన్స్ ఎక్స్పెండిచర్ 37,885 కోట్ల రూపాయలు అధ్యక్ష. అధ్యక్ష ఈ ఎక్స్పెండిచర్లో ఒకసారి గమనిస్తే అధ్యక్ష 2013-14 రేట్ల ప్రకారము అని చెప్పి చూస్తే 2013-14 రేట్ల ప్రకారం చూస్తే 30,610 కోట్ల రూపాయలు. ఇందులో 17,000 కోట్ల రూపాయలు తీసేస్తే మరో 13,000 కోట్ల రూపాయలు. ఈ మరో 13,000 కోట్ల రూపాయలు ఉంటే LA&RRA 26,585 కోట్ల రూపాయలు. ఏ రకంగా ప్రాజెక్టు పూర్తవుతుంది? ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయలేరు ఈ పద్ధతిలో పోతే. ఇది రాంగ్ పద్ధతి అని ఇప్పుడు నేను ఇంతకుముందు చదివి వినిపించా కదా అధ్యక్ష. నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ ఏం చెప్తాయి, LA&RR 2013 చట్టం ప్రకారం ఏం చెప్తాయి, నోటిఫికేషన్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు, ఆన్ ద డే ఆఫ్ అవార్డ్ అన్నది పరమావధిగా తీసుకోవాలి అని ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి 1-2 సార్లు జలశక్తి మినిస్టర్ని కలిశాం, 1-2 సార్లు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ని కలిసినాం. మా రాజానైతే ఆర్థిక మంత్రిని 4-5 సార్లు పంపించిన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నిర్మలమ్మ దగ్గరికి. ఆమెకు అర్థమయ్యేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి జలశక్తి మినిస్ట్రీకి నేనే ఒకసారి స్వయంగా కూడా కలిసిన. అధికారులు అయితే సుమారుగా 5-6 సార్లు ప్రజెంటేషన్ ఇచ్చినారు. అనిల్ కూడా ఇచ్చినాడు. చివరికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినారు ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలని. అంటే ఇది ఈ పద్ధతిలో పోతే ఇది కాదు, మార్పు మేము కూడా పొరపాటున ఈ మాదిరిగా ఆయన ఎందుకు ఒప్పుకున్నాడో తెలీదు, ఈ మాదిరిగా చేస్తే ప్రాజెక్టు పూర్తి కాదు అన్న సంగతి క్లియర్గా అర్థమవుతా ఉంది అని వాళ్ళు కూడా ఒప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చినాం. అందులో మొట్టమొదటిగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్టును పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేత అసలు కాస్ట్ ఎంత అవుతుందో మీరే లెక్క కట్టండి అయ్యా, మీరే చెప్పండి. మీరు చెప్పిన తర్వాత మీ డిపార్ట్మెంటే కదా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డిపార్ట్మెంట్ మీదే కదా, మరి మీరు చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా అసెస్ చేయించి మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఒక నెల కిందట 15 రోజుల కిందటో 20 రోజుల కిందటో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మొన్న మినిట్స్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్న వర్షన్తో ఏకీభవించింది. ఇంత ఎఫర్ట్ ఇంత పెంట వాళ్ళు చేసిపోతే మేము క్లీన్ చేసిన తర్వాత అధ్యక్ష, దాని తర్వాత అధ్యక్ష మేము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇప్పుడు ఒప్పుకున్నది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇప్పటికే మా ఫైనాన్స్ మినిస్టర్ కేంద్ర సెంట్రల్ మినిస్టర్తో ఇప్పటికే 5-6 సార్లు దీని మీద చర్చించడం జరిగింది. కాబట్టి వాళ్ళను కూడా సానుకూలంగా ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పాజిటివ్గా రిపోర్ట్ ఇక్కడ నుంచి, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పాజిటివ్గా స్పందించింది కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపిస్తారు అధ్యక్ష. ఆ తర్వాత అది మళ్ళీ క్యాబినెట్ రాటిఫికేషన్ జరిగి రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది అప్రూవల్ అట్ దీస్ ప్రైస్ లెవెల్స్ అనేది అప్రూవల్ అనేది జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికి కూడా ఇక్కడ కొన్ని విషయాలు మనం అందరం కూడా కొన్ని విషయాలన్నీ కూడా చెప్పాలి అధ్యక్ష. ఒకటి ఏమిటంటే అధ్యక్ష, వాళ్ళు చేసిన పెంటను పూర్తిగా క్లీన్ చేస్తూ అందరితో కూడా మాట్లాడి
పరిష్కారాలు ఎతుకుతూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం అధ్యక్ష. కేంద్రం కూడా దేవుడి దయతో కేంద్రం కూడా సానుకూలంగానే ఉంది అధ్యక్ష, సానుకూలంగానే స్పందిస్తూ ఉంది. దానికి థ్యాంక్ యూ అధ్యక్ష. దేవుడి దయతో అది కూడా అధ్యక్ష. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రాజెక్టు అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టులో ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించడం అనేది జరగదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకును, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఊహించినట్టుగా ఇది 45.72 మీటర్లు ఖచ్చితంగా కడతాను, ఒక్క అంగుళం కూడా తగ్గదని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యక్ష ఇంకా పూర్తి చేయడానికి ఇంతకు ముందే నేను చెప్పాను అధ్యక్ష, దాదాపుగా ఎంత కావాలి అని చెప్పి ఇంతకు ముందే చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ 2-3 విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ ప్రాజెక్ట్ అన్నది కూడా ఏది కూడా దీంట్లో ప్రధానమైన ఎక్స్పెండిచర్ LA&RR అధ్యక్ష. LA&RR 26,585 కోట్లకు సంబంధించిన LA&RR అధ్యక్ష. పవర్ ప్రాజెక్టుకు 4,000 కోట్లు, 4,124 కోట్లు, అదర్ సివిల్ వర్క్స్కు 7,174 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్ అన్నది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, మా చిత్రావతి ప్రాజెక్టు గురించి చెప్తారు అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీ ఈ చిత్రావతి ప్రాజెక్టు 10 TMCల కెపాసిటీ అధ్యక్ష. అయినా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏ రోజు కూడా 3 TMCలు దాటి ఏ పొద్దు కూడా నిల్వ చేయలేదు అధ్యక్ష. ఎందుకు మరి 10 TMCల కెపాసిటీ ఉన్న ప్లాంట్లో ఎందుకు 3-4 TMCలు కూడా నిల్వ చేసే పరిస్థితి ఎందుకు లేదు అని గట్టిగా అడిగితే ఏందో తెలుసా అధ్యక్ష? విషయం ఏమిటో తెలుసా అధ్యక్ష? విషయం ఏమిటి అనంటే అక్షరాల 240 కోట్ల రూపాయలకు సంబంధించిన R&R, LA&R డబ్బులు ఇవ్వరు. 240 కోట్ల రూపాయలకు సంబంధించిన LA&R డబ్బులు ఇవ్వక ప్రాజెక్టులో నిల్వ చేసే సామర్థ్యం కట్టి 10 TMCల కెపాసిటీ కట్టి కేవలం 3 TMCలు స్టోర్ చేస్తా ఉన్నాం. సిమిలర్లీ పులిచింతల, సిమిలర్లీ కండలేరు, సిమిలర్లీ గండికోట, సిమిలర్లీ ఇప్పుడు వెలుగొండ కూడా. అధ్యక్ష, ప్రాజెక్టులు కట్టిన తర్వాత R&R అనేది ఇవ్వకపోతే ఎలా నీళ్లు స్టోర్ చేయగలుగుతారు? CBRకు 240 కోట్ల రూపాయలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చాము. ఇచ్చి ఈరోజు 10 TMCల సామర్థ్యంతో అది ఇవాళ కలకల్లాడుతూ ఉంది అధ్యక్ష. జగన్ గండికోట ప్రాజెక్ట్ అధ్యక్ష, చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల హయాంలో ఏ రోజు 13 TMCలు దాటలేదు అధ్యక్ష. ఈరోజు LA&RR కింద మనం దాదాపుగా పేమెంట్లు మనం ఇస్తా ఉన్నాం. దాదాపుగా 600 చిల్లర కోట్లు ఇప్పటికే ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు 19 TMCలు నిల్వ అధ్యక్ష ప్రాజెక్టు. అధ్యక్ష, ఇంకా అది 27 TMCలకు తీసుకొని పోయేదానికి పోతుంటే మనం డబ్బు ఇచ్చినా కూడా వెంటనే ఇప్పుడు డబ్బు ఇచ్చి ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేస్తాం సార్? కొంచెం టైం ఇవ్వండి సార్, మేము డబ్బు తీసుకున్నాం, నెక్స్ట్ ఖాళీ చేస్తాం సార్, నెక్స్ట్ ఇయర్ పెట్టుకోండి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అన్న కొంచెం అన్న కొంచెం వినండి అన్న అని చెప్పి. కానీ ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయి ఉండాలి. కండలేరు ప్రాజెక్టు ఇంతకుముందు అనిల్ చెప్తా ఉన్నాడు, 10 TMCలు తక్కువ కెపాసిటీతో స్టోర్ చేస్తా ఉన్నాం, కేవలం 50 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వక. ఇవన్నీ ఎప్పుడో జరిగిండాలి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, దీనికి సంబంధించింది కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పూర్తవుతుంది అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు ఒక్క అంగుళము తగ్గదు, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతాయి, ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయి అధ్యక్ష.
అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, అన్లైక్ ప్రీవియస్ గవర్నమెంట్ అధ్యక్ష, మన గవర్నమెంట్ R&R మీద కూడా ఈక్వల్ ఫోకస్ ఇస్తాము అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష అందులో భాగంగానే ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కూడా కట్టేస్తాం. కట్టేసిన తర్వాత 41.5 మీటర్ల అధ్యక్ష, ఈ 41.5 మీటర్లకు దాకా 41.15 మీటర్ల దాకా మనం నీళ్లు సామర్థ్యం ఉంచాలి అని అంటే LA&RRకు మన ఖర్చు అయ్యేది 3,383 కోట్ల అధ్యక్ష. 3,383 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా ఖచ్చితంగా పూర్తి చేసేస్తాం అధ్యక్ష, ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసేస్తాం అధ్యక్ష. దాని తర్వాత ఆ కెపాసిటీలో ఉన్నప్పుడు 120 టీఎంసీలు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు. పోలవరం టోటల్ కెపాసిటీ 194 టీఎంసీ అధ్యక్ష. 194 టీఎంసీలు స్టోర్ చేసే కెపాసిటీ పోలవరం అధ్యక్ష. 41.15 మీటర్స్ దాకా LA&RR ఖర్చు 3,383 క్రోర్సే. దానికి 120 టీఎంసీలు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు అధ్యక్ష. దాని తర్వాత 41.15 మీటర్స్ నుంచి దాని తర్వాత అధ్యక్ష 44 మీటర్ల దాకా కూడా పోవడానికి అధ్యక్ష ఎంత అవుతుంది అని చెప్పి చూస్తే మరో 2,000 కోట్ల రూపాయలు LA&RR మీద ఖర్చు పెడితే దాదాపుగా 44 మీటర్ల దాకా కూడా పోవచ్చు అధ్యక్ష. దీనివల్ల 194 టీఎంసీల కెపాసిటీ పోలవరంలో 158.39 టీఎంసీలు స్టోర్ చేయొచ్చు అధ్యక్ష. అంటే 160 టీఎంసీలు దగ్గరికి వస్తాం అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష 44 నుంచి 45 మీటర్లు అంటే 1 మీటర్ అధ్యక్ష, అది పెరిగితే దానికి మరో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష LA&RRతో కలుపుకుంటే. దానికి ఆ లెవెల్ లేకపోతే 180 టీఎంసీల దాకా స్టోర్ చేయొచ్చు అధ్యక్ష. దాని తర్వాత 194 టీఎంసీలు రావాలంటే 45 నుంచి 45.72 మీటర్లు, ఆ 0.72 మీటర్స్ ఎక్స్ట్రా పోవడానికి 13,699 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఉట్టి ఇది R&R. LAకి ఇంకొక 3,000 రూపాయలు 3,000 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది అని అంటే అక్కడికి పోవడానికి మాత్రమే 15,000 16,000 కోట్లు అక్కడ అవసరం అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నామనంటే అధ్యక్ష, ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్రాజెక్ట్ ఆపకూడదు, ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్రాజెక్ట్ చెయ్యాలి అనే తపన తాపత్రయంతో ఇంత డెప్త్గా పోతా ఉన్నాం. ఏ డెప్త్, ఏ మీటర్లకు ఎంత LA అవుతుంది, ఎంత R&R అవుతుంది, ఎంత పెట్టాలి, ప్రాజెక్ట్ ఒక అంగుళం కూడా తగ్గించకూడదు అని చెప్పి తాపత్రయంతో ఇంత డెప్త్ లేకపోయి మెటిక్యులస్గా పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తాను అంటే అధ్యక్ష, ఇక్కడ అధ్యక్ష ఒక ప్రోటోకాల్ ఉంది అధ్యక్ష. యాజ్ పర్ ప్రోటోకాల్ ఆఫ్ ది CWC అధ్యక్ష, డ్యామ్ సెక్యూరిటీకి సంబంధించి డ్యామ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మామూలుగా డ్యామ్ కట్టేసిన వెంటనే 100% నింపేయలేవు. నింపేస్తే డ్యాములో లీకేజెస్ ఎక్కడున్నాయో తెలియవు, లీకేజెస్ వల్ల డ్యామ్ కొలాప్స్ అవుతుందేమో అనే భయం కూడా ఉంటుంది. కాబట్టి దెర్ ఇస్ అ ప్రోటోకాల్ వాట్ ఈస్ ఫాలోడ్. ఆ ప్రోటోకాల్కు గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఉన్నాయమ్మా, గైడ్ లైన్స్ కూడా ఒకసారి చూపించకూడదు ఒకసారి. CWC ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ఉందా? దీని ప్రకారం అధ్యక్ష అది ఒకసారి గమనిస్తే అధ్యక్ష, CWC ప్రోటోకాల్ గైడ్ లైన్స్ అధ్యక్ష, అంటే ఈ CWC ప్రోటోకాల్ గైడ్ లైన్స్ ప్రకారం అధ్యక్ష ఇది ఏం చెప్తుంది అని అంటే, డ్యామ్ కట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ 33% దాకా నీళ్లు ఫస్ట్ ఇయర్ నింపాలి. రెండో సంవత్సరం 50% దాకా వెళ్ళొచ్చు. మూడో సంవత్సరం 100% డ్యామ్లో మీరు నీళ్లు నింపొచ్చు అని, దట్ ఈస్ ద ప్రోటోకాల్ అధ్యక్ష. ఇది CWC గైడ్ లైన్స్ ఫర్ డ్యామ్ సెక్యూరిటీ అండ్ డ్యామ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ కోసం జనరల్గా ఏ రిజర్వాయర్ అయినా కూడా కడితే దిస్ ఈస్ ద ప్రోటోకాల్ వాట్ ఎనీబడీ షుడ్ ఫాలో. ఎందుకనంటే నువ్వు 33% నింపినప్పుడు ఆ 33%లో ఏమైనా లీకులు ఏదైనా ఉన్నా కూడా రిపేర్ చేసుకుంటారు.
రిపేర్ చేసుకున్న తర్వాత ప్లస్ కన్సాలిడేషన్ జరుగుతాయి. అర్త్ అండ్ డ్యామ్స్ కాబట్టి కన్సాలిడేషన్ కూడా జరుగుతుంది. ఆ కన్సాలిడేషన్ కూడా టైం ఇవ్వాలి. దిస్ ఇస్ అ ప్రోటోకాల్ ఆఫ్ సిడబ్ల్యూసి ఫర్ ఎనీ రిజర్వాయర్ ఫర్ ఎనీ డ్యామ్. సో దీని ప్రకారం 33% ఫస్ట్ ఇయర్ పెట్టచ్చు, 50% సెకండ్ ఇయర్ పెట్టచ్చు. యూ కెన్ గో అప్ టు 100% ఇన్ ద థర్డ్ ఇయర్. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫాక్ట్ మనమైతే 33% కూడా కాదు అధ్యక్ష, మనం 41.5 మీటర్ల దాకా వెళ్ళిపోతాం అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 120 టీఎంసీల దాకా దగ్గర పోతాం. 194 టీఎంసీలకు 120 టీఎంసీల దాకా కూడా వెళ్ళిపోతాం. దానికి సంబంధించి కూడా ఎల్ఏ అండ్ ఆర్ఆర్ కూడా ఇచ్చేసేస్తాం. సో ఫస్ట్ ఇయర్కి కాబట్టి ఎందుకంటే ఆ స్టేజ్ కన్నా తీసుకొచ్చే దానికోసం అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. సో ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే, ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఒప్పుకుంటే అంత దూరం కూడా తీసుకెళ్ళిపోతాం, నీళ్లు కూడా నింపడం కూడా. లేకపోతే కూడా మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 1, 2 and 3 yearsలో టోటల్గా కూడా 100% కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ ఎలాగూ నిండుతుంది అధ్యక్ష. కాబట్టి ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే అధ్యక్ష, డ్యామ్ కెపాసిటీ అనేది, రిజర్వాయర్ కెపాసిటీ అన్నది ఒక్క అంగుళం కూడా కాదు, ఒక్క ఎంఎం, 1 సెంటీమీటర్ కూడా తగ్గించడం లేదు అని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్పాల్సి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే రేపొద్దున నీళ్లు పెట్టలేదు, రేపొద్దున ఎందుకు మీరు కట్టలేదు కాబట్టి, మీరు ఎత్తు తగ్గించారు కాబట్టి మీరు నీళ్ళు ఇంతే పెట్టారు అని చెప్పి రేపొద్దున మళ్ళీ అనవసరమైన, ఎందుకంటే ఇది ఎల్లో మీడియా కదా స్పీకర్ కదా అధ్యక్ష, ఇదేం వీళ్ళకి ఇళ్లలో విలువలు లేవు, వీళ్ళకు న్యాయం లేదు, ధర్మం లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారి డ్రామాలకు, ఎల్లో మీడియా కాంబినేషన్కు రేపొద్దున వీళ్ళు ఏమైనా చెప్పగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి అసలు విషయం ఏమిటి అన్నది మనకు తెలిసిండాలా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిండాలా. కాబట్టి డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం అనేది ఒకటి చేసినాం అధ్యక్ష ఈరోజు. దీనివల్ల ఐ థింక్ బై అండ్ లార్జ్ పోలవరం ప్రాజెక్టు మీద అసలు ఏం జరుగుతూ ఉంది, సిచ్యువేషన్ ఏమిటి, ఏ రకంగా మనం ముందుకు పోతా ఉన్నాము అన్న 3 అంశాల మీద ఐ థింక్ సరైన అవగాహన పూర్తిగా సభకు కలిగించినానని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. దేవుడు దయ వల్ల ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష మా ఎమ్మెల్యేలందరూ తీర్మానించినట్టుగా అధ్యక్ష అసెంబ్లీలో ఆ మేరకు తీర్మానం కూడా చేస్తాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టు ఆ మేరకు తీర్మానం కూడా చేస్తాం అధ్యక్ష. నాట్ ఓన్లీ విల్ వి కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్, బట్ అక్కడ 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా నెలకొల్పుతామని చెప్పి కూడా చెప్తాం అధ్యక్ష. గతంలో అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టు మీద వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అన్నది ఏ స్థాయిలో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ పెట్టడం జరిగిందనేది కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా కూడా విగ్రహం పెట్టేదానికి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి కూడా అనేవాళ్ళు కూడా నోర్లు ఉంటాయి కాబట్టి చెప్తా ఉన్నా. ఇదే పోలవరం ప్రాజెక్టులో బస్సులు పెట్టి జనాదులు వచ్చినట్టుగా రాసుకుంటూ ఏకంగా అధ్యక్ష చూడండి అధ్యక్ష 83,45,00,000 ఖర్చు పెట్టారు అధ్యక్ష. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆర్టీసీ బిల్లులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిల్లులు, ఫుడ్ బిల్లులు 14 కోట్లు అధ్యక్ష. అసలు అంతమంది పోయింది ఉండదు, అన్ని బస్సులు తిరిగింది ఉండదు, రాసుకోవడము పెట్టుకోవడము, ఈ లీడర్లు ఎత్తేయడము, ఫుడ్ అనేది 14 కోట్లు అనేది ఏ రకంగా 14 కోట్లు అయిందనేది వాళ్ళకే తెలియాలి. ఈ రకంగా 83,45,00,000 రూపాయలు అధ్యక్ష వీళ్ళు కేవలం బస్సులు పెట్టి ప్రజలను అట్ట వెళ్ళి చూపించమని చెప్పి. అసలు అలా పోలవరంలో పనులు అయిందింటే కదా, అయ్యింది ఏంటి అని అంటే ఫౌండేషన్ వర్క్స్. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంది అధ్యక్ష? డయాఫ్రమ్ వాల్ అంటే నథింగ్ బట్ ఫౌండేషన్, అంటే భూమి కింద ఉండే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ వర్కులు కూడా కాని ప్రాజెక్టుకు ఏకంగా 3 సార్లు ఈయనంతకీన డయాఫ్రమ్ వాల్ శంకుస్థాపన అంటాడు, గేట్ స్టార్ట్ శంకుస్థాపన అంటాడు, స్పిల్వే పనులు స్టార్ట్కి శంకుస్థాపన అంటాడు. ఇట్లా రకరకాలుగా చేసి 83 కోట్ల రూపాయలు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ లేదు అధ్యక్ష. కాబట్టి
ఇది తెలిసింది అలా. ఇన్ఫాక్ట్ వాళ్ళందరినీ కూడా అక్కడ పిలుచుకొని పోయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అని చెప్పి కూడా చూపించారు అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా అక్కడ పిలుచుకొని పోతారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టుకు పిలుచుకొని పోయి వాళ్ళతో ఏం చేయించినాడు తెలుసా అధ్యక్ష? ఒక్కసారి చూడండి అధ్యక్ష, ప్లే చేయండి ఒకసారి. ప్రాజెక్ట్ చూసాక ఈ తెలుగుదేశం పార్టీ ఇంత ఇంత ఇలా ఇలా చేస్తారని ఊహించక ఆనందంతో ఉప్పొంగి పాడుతున్నామండి పాట. జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న, నీకెవరో తిరుగులేరయో చంద్రన్న, నీకెవరో సాటిలేరయా, నీకెవరో తిరుగులేరయో చంద్రన్న, నీకెవరో సాటిలేరయా, పోలవరం ప్రాజెక్టు కట్టినావు చంద్రన్న, సంకలన్నో ఇచ్చినావు, డోక్రాలెన్నో ఇచ్చినావు, ఇంటింటికి పెద్ద కొడుకు నీవేనని అన్నావు. అధ్యక్ష ఇది అదే పనిగా అధ్యక్ష, అదే పనిగా బస్సులు పెట్టి ఇన్ని ఘోరాలు నేరాలు జరిగాయి మాకు తెలియదు. అధ్యక్ష దీనికోసం 83 కోట్ల అధ్యక్ష ఖర్చు పెట్టింది. 83,45,00,000 అధ్యక్ష దీనికోసం ఖర్చు పెట్టింది. 83,45,00,000 అధ్యక్ష అది. Now it's announcement. I am to announce to the House that I have received the following message from the Honorable Chairman, Andhra Pradesh Legislative Council. In accordance with Rule 152 of the Rule of Procedures and Conduct of Business in the Andhra Pradesh Legislative Council, I return here with a copy of the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020, LA Bill number 5 of 2020, as passed second time in the Andhra Pradesh Legislative Assembly on 30th November 2020 and transmitted to the Andhra Pradesh Legislative Council for its consideration, insisting on the amendments to which the Assembly has disagreed. I request the Minister for Home to move the motion for leave to introduce the Andhra Pradesh Disha Special Courts for Specified Offences Against Women and Children Bill 2020. Minister garu. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Disha Special Courts for Specified Offences Against Women and Children Bill 2020. Motion moved. The question is that the Andhra Pradesh Disha Special Courts for Specified Offences Against Women and Children Bill 2020 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is introduced. I request the Deputy Chief Minister, Revenue, Registrations and Stamps to move the motion for leave to withdraw